హాయ్ అండి, వెల్కమ్ టు లతా రసం. మనం ఈరోజు దివాళీ స్పెషల్గా మంచి స్వీట్ తయారు చేసుకుంటున్నామండి. జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. ప్రాసెస్ చూసేద్దాం. బౌల్ తీసుకోవాలి. 1 కప్పు పెరుగు వేస్తున్నాను. 2 స్పూన్ల నెయ్యి అండి. 2 కాకపోతే 3 అయినా వేసుకోవచ్చు, మీ పిండి క్వాంటిటీని బట్టి ఉంటుంది. చిటికెడు వంట సోడా, రుచికి సరిపడా సాల్ట్ అండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ పెరుగును మొత్తం మనము నెయ్యి పెరుగు మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలి. క్రీమీ లాగా రావాలండి బాగా. మీ దగ్గర విస్కర్ ఉన్న విస్కర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలాగా చూసారా, పెరుగు నెయ్యి మొత్తం కలిసిపోయేటట్టు మంచిగా కలిపేసుకున్నాము. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి అండి కలిపేసుకున్నాము. చపాతి ముద్దలా కలిపేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని చూడండి, చపాతి ముద్దలా కలిపేసుకున్నాం కదా. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు పాకం రెడీ చేసుకుందాం. కడాయి తీసుకొని మనం 1.5 కప్పు షుగర్ వేసుకుందాము. 1.5 కప్పు షుగర్కి 1.5 కప్పు నీళ్లు తీసుకోవాలి. మనకు పాకం రానవసరం లేదండి. చక్కెర కర్రీ కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది. మనకు పాకం రెడీ అయిపోయిందండి. చూడండి, జిగురుగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ పెట్టుకున్నానండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండి, సాఫ్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకుందాము. చాదుకోవాలి కదా. ఈ మొత్తం ఒకసారిగా చాదుకోవచ్చు. చూసారా, మందంగా చాదుకున్నాం కదా. ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుందాము. సైడ్లు అడ్జస్ట్ ఉన్నాయి కదా, అది మనం సపరేట్గా ఫ్రై చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఒక 10 మినిట్స్లో మనకు స్వీట్ రెడీ అయిపోతుంది. దివాళీ వస్తుంది కదా, ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటుంటారు ఇదే స్వీట్ని. సైడ్లవి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సైడ్లు కొంచెం కట్ చేసేసి చూసారా, ఇలాగా కట్ చేసుకోవాలి. మళ్ళీ అడ్డంగానే ఇలాగా మనం అన్నీ సపరేట్గా తీసి పెట్టుకుందాము. వేడైపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నవి ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకుందాము. అన్నీ పైకి తేలాయి కదా, రివర్స్ వేసుకుందాం. మొత్తం బ్రౌన్ కలర్ రావాలండి. మంచిగా బ్రౌన్ కలర్ వస్తే మనకు రెడీ అయినట్టు. చూసారు కదా, మంచిగా వేగిపోయినాయి. బ్రౌన్ కలర్ వచ్చేసింది. తీసేసుకుందాం పక్కకి. ఇంకా
ముందుగా పాకం తయారు చేసుకున్నాం కదా, మనం చేసుకున్నవి పాకంలో వేసుకుందామండి. మొత్తం పైకి కిందకి ఇట్లా తిప్పేసుకుందాము, లేదంటే పైన వాటికి షుగర్ అనేది పట్టదు. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచాలండి దీంట్లో, అప్పుడు మనకి మంచిగా స్వీట్కి షుగర్ పడుతుంది. స్వీట్ రెడీ అయిపోయిందండి. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, చాలా సింపుల్గా మనము హెల్దీ స్వీట్ తయారు చేసుకున్నాము. జస్ట్ 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. దివాళీ స్పెషల్గా మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.